సో గణేష్ మాస్టర్ కి కళ్యాణ్ గారికి మంచి ర్యాప్ ఉంటుంది కదా, అవును. పవన్ కళ్యాణ్ గారికి. అవును. నేను వాళ్ళిద్దరి మధ్య అంటే ఇప్పుడు ఆ డైరెక్టర్ తో పాటు అండ్ గణేష్ మాస్టర్ గారికి సెపరేట్ స్పేస్ ఉంది అవును. కళ్యాణ్ గారి దగ్గర. అవును. సో అది దాన్ని మీరు ఎంతవరకు చేయగలరు? నేను మన 'హరిహర వీరమల్లులో' 'కొల్లగొట్టినాది' అవును. సాంగ్‌కి, ఆ సాంగ్‌కి నేను గూడా ఉన్నాను. మన 'గబ్బర్ సింగ్' సాంగ్స్ కూడా నేనున్నాను. దగ్గరుండి వాళ్ళ రిలేషన్ అమేజింగ్‌గా ఉంటది. అండర్‌స్టాండింగ్ అండి. అంటే కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ ఏంటి అనేది పర్ఫెక్ట్‌గా గణేష్ మాస్టర్ గారికే తెలుసు. ఎందుకంటే అంత ర్యాప్ డిస్కషన్ గాని, సాంగ్స్ పర్టిక్యులర్‌గా వాళ్ళది అమేజింగ్ ట్యూనింగ్ ఉంటది ఇద్దరిది. ఆ దగ్గరుండి నేను 'గబ్బర్ సింగ్‌కి' మన 'హరిహర వీరమల్లు' ఇంకా చాలా సినిమాలు నేను దగ్గరుండి చూసి చేయడం భీమ్లా జరిగింది. నాయక్ కూడా చేసినట్టున్నారు కదా, భీమ్లా భీమ్లా నాయక్ సాంగ్ కూడా చేశారు అందులో. ఇంకా వాళ్ళకి అండర్‌స్టాండింగ్ పర్ఫెక్ట్ అలా. మీరు ఇప్పుడు కళ్యాణ్ గారితో మీకేంటి మీకెట్లా? అంటే మీకు ఎప్పుడు ఆఫర్ రాలేదా? అంటే నేను గణేష్ మాస్టర్ గారి సాంగ్ చేస్తుంటే నేను అక్కడ ఉన్నట్టే ఇంకా. ఓకే. ఓన్లీ భీమ్లా నాయక్ ఒక్కదానికి ఎళ్ళలేదు. మిగతా షూట్స్ అన్నీ కళ్యాణ్ గారు ఉంటే డెఫినెట్‌గా నేను గూడా నా పార్టిసిపేషన్ గూడా ఉంటది. అంటే కంపోజ్ చేసారా ఏదైనా స్టెప్ ఆయనకి? చేయలేదు సార్. అంటే నేను యాజ్ ఎ గణేష్ మాస్టర్ అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు వర్క్ చేశాను. నేను 'గబ్బర్ సింగ్' ఫస్ట్ సాంగ్ 'ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది' ఆ సాంగ్ అలా ఉన్నాను గణేష్ మాస్టర్ సెట్‌లో. ఓకే. సో ఇప్పుడు మీరు టాలీవుడ్‌లో మిస్ అయిన హీరోలు ఎవరైనా ఉన్నారా? మిస్ అయినారంటే ఇది ఛాన్స్ వచ్చింది 'రాజా సాబ్'. కొంచెం ప్రభాస్ గారు చేయలేదు, అందుకే అడిగాను నేను. డేట్స్ సెట్ అవ్వలేదు. పోస్ట్‌పోన్డ్ అయితే వచ్చింది. ఓకే. సో మిస్ అయ్యాను. డేట్స్ వల్ల వాళ్ళు పోస్ట్‌పోన్ చేయడం ముందు వెనుక అట్లా కొంచెం టైం సెట్ అవ్వలేదు. సెటప్ సెట్ అవ్వలేదు. ఫౌజీ దీనికి ఎక్కడ మీకు ఇంకా ఛాన్స్ రాలేదు. అంటే ఇంకా జరుగుతా ఉన్నాయి కదా షూట్స్. లెట్ ఎక్స్‌పెక్ట్ చూద్దాం. మేబీ స్పిరిట్ రావచ్చు. చెప్పలేం కదా. అంతే. ఎందుకంటే సందీప్ రెడ్డి గారిది కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. ఆయన టీమ్ చాలా బాగుంటుంది. ఆయన ప్రెజెంట్ చేసే విధానం చాలా బాగుంటుంది. మేబీ స్పిరిట్ రావచ్చు. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మాస్టర్? ఇప్పుడు కన్నడలో ఉపేంద్ర గారికి చేస్తున్నాను. మళ్ళీ శివరాజ్ కుమార్ గారు. నెక్స్ట్ మళ్ళీ రవితేజ గారికి ఒక సినిమా చేస్తున్నారు. ఇంకా కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని హుషారు 2 ఒకటి జరిగింది. అలా అన్ని చాలా శ్రీ విష్ణు గారికి చేస్తున్నాను, విశ్వక్సేన్ గారికి చేస్తున్నాను, అలా అన్ని. సో మంత్ లో 30 days మాస్టర్ కదా. ఓకే, సండేస్ తీసేద్దాం. ఎన్ని రోజులు భాను మాస్టర్ బిజీ ఉంటున్నారు? బిజీ అంటే ఈజీగా నేను ఒక 15 days 20 days షూట్ చేస్తానే ఉంటాను. 15-20 days. మళ్ళీ ప్రిపరేషన్, దాని సాంగ్ ప్రిపరేషన్ అది కంటిన్యూగా కన్సిస్టెన్సీగా జరుగుతానే ఉంటది. ఎందుకంటే నంబర్ ఆఫ్ సాంగ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఉపేంద్ర గారి సాంగ్ వర్క్ జరుగుతానే ఉంది. ఆల్మోస్ట్ ఒక 1 week నుంచి వర్క్ చేస్తా ఉన్నాను. సెటప్స్ ఏంటి, కాస్ట్యూమ్స్ ఏంటి అనేది అలా బిజీగా ఖాళీ లేకుండా ఉన్నాను. సో నెక్స్ట్ మీ జనరేషన్ అంటే మీ నుంచి నేను భాను మాస్టర్ అసోసియేట్ ని అని చెప్పుకుని వచ్చేవాళ్ళు ఉన్నారా? అది నేను అంటే చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళు కూడా అవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కొరియోగ్రాఫర్. ఎందుకంటే ఇప్పుడు ఒక జనరేషన్ తర్వాత మన తర్వాత అంటే ఇక్కడ ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది మాస్టర్ బేసిక్ గా. అంటే మన పిల్లలు మన కడుపును పుట్టిన పిల్లల కంటే కూడా సో మనకి అసోసియేట్ గా వర్క్ చేసిన వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది. నా దగ్గర ఉన్నారు సార్ ఇప్పుడు మన మహేష్ అని, రాము, యశ్వంత్, అలా చాలా మంది ఉన్నారు. ఫ్యూచర్ లో వాళ్ళు కూడా అవ్వాలి. వాళ్ళు కొరియోగ్రాఫర్ అయ్యేటప్పుడు నిజంగా నా నుంచి ఏ సపోర్ట్ ఉన్నా నేను డెఫినెట్ గా చేస్తాను. ఎందుకంటే అవ్వాలి వర్క్ చేస్తున్నప్పుడు నా దగ్గర నుంచి. నేను చేసినట్టు కాదు కానీ వాళ్ళు కూడా ఒక కొరియోగ్రాఫర్ అవ్వాలన్న ఆశ ఫుల్ఫిల్ అవ్వాలి. అదే. సో మీరు ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన పీరియడ్ డెఫినెట్ గా ఉంటుంది మాస్టర్, ఎవరికైనా ఉంటుంది. అంటే అది స్టార్టింగ్ పీరియడ్ కావచ్చు, లేదా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో వచ్చిన గ్యాప్ రావచ్చు, ఆర్ఎల్స్ పక్కన ఉన్న కాంపిటీషన్ వల్ల కూడా స్ట్రగుల్ అయిన సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరో మనం వెనకాల నుంచి పొడిచిన విషయం కూడా మనకు తెలియదు. అంటే మనకు వచ్చే సాంగ్ తీసేసుకోవడం కానివ్వండి, రకరకాలు జరుగుతూ ఉంటాయి ఇండస్ట్రీలో. పర్టికులర్ మనకు సంబంధించి మన ఇండస్ట్రీలో ఇలాంటి కొంచెం ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో భాను మాస్టర్ అలాంటి ఎప్పుడైనా ఫేస్ చేసి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి? అన్ని ఉన్నాయి. మీరు ఇప్పుడు చెప్పిన లీస్ట్ అంతా ఉంది. అవునా? అన్ని. కాబట్టి నేను వెరీ పాజిటివ్ గా ఉంటాను. పాజిటివ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు నాకు వచ్చిన సాంగ్ వేరే వాళ్ళు తీసుకోవడమా, మిస్ అవ్వడమా, లేకపోతే నాకు చెప్పిన డేట్స్ లోనే నన్ను బ్లాక్ చేసి మళ్ళీ ఆ కరెక్ట్ టైంకి వచ్చినప్పుడు వేరే మాస్టర్కి వెళ్ళిపోవడమా, అలా చాలా జరుగుతూనే ఉంటాయి సార్. అంటే
ఇది మనం ఇండస్ట్రీలో ఉన్నాము, డెఫినెట్ గా అలాంటి ఇన్సిడెంట్ జరుగుతానే ఉంటాయి. కానీ దాన్నే పట్టుకొని మనం ఏడుస్తూ బాధపడుతూ ఉంటే నాకేంటంటే నెక్స్ట్ వర్క్ ఉంటది కదా, వర్క్ లేకపోతే నిజంగా నేను కూడా డైవర్ట్ అవ్వకుండా అదే విషయం ఆలోచిస్తూ పదే పదే కొంచెం డిస్కరేజ్ అవుతూ డిప్రెషన్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటది డెఫినెట్ గా. బట్ అలా అవ్వకుండా నాకు నెక్స్ట్ వర్క్ మీద ఇమీడియట్ నేను షిఫ్ట్ అయిపోయి ఫోకస్ గా మళ్ళీ ఆ వర్క్ వెళ్ళిపోతాను. సరే మనకు జరిగింది, ఇంకా జరిగిన దాని గురించి ఆలోచించుకుంటే, ఎందుకంటే నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నా అసిస్టెంట్స్ వర్క్ ఉంది, నా డాన్సర్స్ అందరు వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం కూడా మనం ఆలోచించి మూవ్ ఆన్ అయిపోవాలి అంతే. ఓకే, అలా. సో భాను మాస్టర్ అవ్వక ముందు, మాస్టర్ అయిన తర్వాత టూ ఫేసెస్ ఉన్నాయి ఇప్పుడు. సో టూ ఫేసెస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? డాన్స్ లోకి రాకముందు వెరీ అగ్రెసివ్ గా ఉండేవాడిని, బాగా అగ్రెసివ్, బాగా అదంతా పోయి ఒక సాఫ్ట్నెస్, పేషెంట్ గా ఉండడము. ప్లస్ నేను గణేష్ మాస్టర్ గారు నేను నేర్చుకుంది అంటే ఒక ఆర్ట్ మన లోపల మనం ఉందంటే ఒక కళ మనిషిని మారుస్తుంది అంటారు కదా, నన్నైతే టోటల్ గా మొత్తం చేంజ్ చేసేసి, అంటే ఆ రఫ్నెస్ గానీ మాట్లాడే విధానం అంటారా, బిహేవియర్ అన్ని మారిపోయి ఉండేవారా? లేకపోతే చెప్పిన దాని ప్రకారం ఏదో ఒక షేడ్ కనబడుతుంది అగ్రెసివ్ గా. అంటే ఇంకా మామూలు కాలేజ్ డేస్ ఎలా ఉంటాయి, జోవియల్ గా గొడవలని అన్ని ఉండేవి. గొడవలకు వెళ్ళేవారా మొత్తం? అప్పుడు ఇంకా కాలేజ్ డేస్ లో ఉంటాయి కదా. ఏ విషయాలు మాస్టర్? అసలు మిమ్మల్ని ఎవరైనా గొడవలకు వెళ్ళే మనిషి అంటే నేను జీరో అండి. నా సైడ్ నుంచి మనం గొడవలు అనేవి ఉండేవి కాదు, వస్తుండే కాలేజ్ లో జరుగుతూ ఉంటాయి కదా. బట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాస్టర్, మా డాడీ ఆర్టిస్ట్ లో ఎంప్లాయ్ ఆర్టిస్ట్, మొత్తం అసిస్టెంట్ డిపో కంట్రోలర్. ఇప్పుడు లేరు. అది మా బ్యాక్గ్రౌండ్. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగి చదువుకున్నాం. ఓకే, వెస్లీ పారడైస్, సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్. ఓకే, బాగున్నాను బాటం హైదరాబాదేనా? లేదండి, మెదక్. అమ్మమ్మ వాళ్ళది మెదక్. ఓకే, పుట్టింది మెదక్. తర్వాత చిన్నప్పుడు వచ్చాం. ఓకే, డాడీకి ట్రాన్స్ఫర్ అవుతే ఇక్కడికి వచ్చా. సో భాను మాస్టర్ రెమ్యునరేషన్ ఇప్పుడు లక్షల్లో ఉందా, దాటిపోయిందా? లక్షల్లో ఉంది. లక్షల్లో ఉంది. ఓకే, అంటే అందుకని ఫ్లెక్సిబుల్ డాన్స్ మాస్టర్. అన్ని బడ్జెట్ అన్ని మనము పెద్ద సినిమాకి పెద్ద సినిమా లాగా చేయాలి. చిన్న బడ్జెట్ ఫిల్మ్స్ ఒక లిమిటెడ్ ఉంటుంది. మనకు వర్క్ ఇంపార్టెంట్ కానీ బడ్జెట్ రెమ్యునరేషన్ అంతగా పట్టించుకోను. అసోసియేషన్ ఎక్కువ నమ్ముతాను. ఓకే, ఎందుకంటే వాళ్ళు పెద్ద సినిమాకి ఇచ్చినట్టు ఇస్తే వాళ్ళు అనుకున్న బడ్జెట్ ఒకటి ఉంటది కదా, అంటే వెరీ కంఫర్టబుల్ గా చేయాలి, అందరితో వర్క్ చేయాలి.